వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు నేను పిల్లల కోసం అయితే ఇంట్లో కొబ్బరి ఉందన్నమాట. కొబ్బరి ఇంకా పూజలు అవి చేస్తూ ఉంటాను కదా. సో కొబ్బరికాయలు అయితే చాలా ఉన్నాయి. అవన్నీ ఎండబెట్టేశాను. ఎండు కొబ్బరి అయితే అయిపోయినాయి అనమాట. సో రీసెంట్గా పూజకి వాడిన కొబ్బరికాయ ఒకటి ఉంటే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పిల్లలకైతే ఇంకా కొబ్బరి లడ్డు చేసిద్దామని ఇట్లా కట్ చేశాను అనమాట ముక్కలుగా. సో ఇది లడ్డూలు ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ టైం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. సో నేనైతే మినీ వ్లాగ్సే పెడుతున్నాను, మరీ పెద్ద వ్లాగ్స్ అయితే ఏం పెట్టట్లేదు. సో అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఇక్కడ కొబ్బరికాయ ముక్కలని కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇవి వచ్చేసి మిక్సీలో వేసేసి ఒకసారి పేస్ట్ అయితే చేసేసాను. కొంచెం పొడిగా అయితే వస్తుంది పేస్ట్, మరీ మెత్తగా కాకుండా. సో అది అయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం నేను తీసుకున్న కొబ్బరికాయలకి సరిపడా ఇక్కడ బెల్లం అయితే తురిమి ఇలా కొంచెం వాటర్ అయితే వేసాను. వేసి మంచిగా ఒకసారి అయితే ఇట్లా పాకం లెక్కన చేసుకుంటున్నాను అనమాట. అది అయిపోయినాక ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని, కొద్దిగా ఎక్కువ అవద్దు ఎందుకంటే ఇంట్లో ఎక్కువ నెయ్యి తీసుకోవట్లేదు అనమాట. ఈ మధ్య ఏసీలు వేసుకొని పడుకుంటున్నాం కదా. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, దేవాంష్ గాడికి అయితే జలుబు చేసేస్తుంది. ఈ నెయ్యి క్వాంటిటీ ఎక్కువ అయినా కూడా జలుబు ఎక్కువ అయిపోతుంది వాడికి. సో అందుకని కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. వేసుకొని నేను మిక్సీ పట్టిన ఈ కొబ్బరి తురుము ఉంది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా సమ్మర్ కాబట్టి పిల్లలకి రోజుకొక వెరైటీ ఏదో ఒకటి అయితే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాక మాత్రం ఏదో ఒకటి చేయమని అడుగుతూ ఉంటారు. సో అందుకని ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడ మీతో చెప్తున్నానని దేవాంశేమో అబ్బా అని అంటున్నాడు పక్క నుండి. సో ఇంకా కొబ్బరి తురుము కొంచెం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం పాకం పెట్టుకున్న బెల్లం ఉంది కదా, అదైతే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుతున్నాను అనమాట. ఒకసారి బాగా కలిపేసి మంచిగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కలిపిన తర్వాత దింపి ఇదిగో ఇలా లడ్డూల్లాగా అయితే చేసుకోవాలి. నాకు లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అయితే రాదనమాట, ఏదో వచ్చినట్టే చేసేసాను. సో అది ఈరోజు మా దేవాంష్ గారు అయితే లడ్డూలతో సరిపెట్టేశాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయమంటాడో చూడాలి. నెక్స్ట్ ఏం చేస్తానో అది కూడా బ్లాగ్ పెడతాను. సో అప్పటి వరకు నచ్చిందంట, బాగుందని చెప్తున్నాడు. సో అప్పటి వరకు మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.